అవును. యష్ గారు నమస్తే. నమస్కారం. ఏంటి సార్ అంటే H1B వీసాలపై ట్రంప్ కఠినంగా ఉన్నారు. టాప్ యూనివర్సిటీల్లో చదివే వారికే H1Bలు వచ్చే అవకాశం ఉంది. ఇట్లాంటి చర్చ నడుస్తోంది కదా. ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు మన ఇండియన్స్ చాలా అంటే కమ్యూనిటీస్లో మీరు కూడా పాలు పంచుకుంటుంటారు, కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు కదా. ఏమనుకుంటున్నారు ఈ నిర్ణయం, బైడెన్ సార్ తీసుకుంటున్న నిర్ణయం నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే దానికి సంబంధించి? సార్ బైడెన్ రీసెంట్ గా రెగ్యులేషన్ తీసుకొచ్చింది. రేపు 17th కి ఆయన ఒకవేళ అది బిల్లుగా చేస్తే కనుక 30 days తర్వాత అది అమల్లోకి వస్తుంది. అవును. అంటే బైడెన్ దిగిపోయి 3 రోజుల ముందు అమల్లోకి వస్తుంది. అవును. ట్రంప్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు అనే చర్చ అంతా డిఫరెంట్ స్టోరీ అండి. ఇప్పుడు అవును. పుల్లారావు గారు కానీ పెద్దలు వీళ్ళు చెప్పిందంతా కూడా కామన్ గ్రౌండ్స్ లో మనం చూస్తే కనుక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంటే రిపబ్లికన్ అడ్మినిస్ట్రేషన్ కానీ డెమోక్రటిక్ అడ్మినిస్ట్రేషన్స్ కానీ డిఫరెన్స్ ఏంటంటే డెమోక్రటిక్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళని ఓటు బ్యాంక్ తీసుకునే ప్రయత్నాలు చేస్తుంది. రిపబ్లికన్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఇక్కడ సిటిజన్స్ ఉన్నారో, ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఓటు బ్యాంక్ కానీ వాళ్ళ మీద కానీ రాజకీయం చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటేనండి, ఇందాక పుల్లారావు గారు ఒక మాట చెప్పారు. ఆ, వేరే పెద్ద ఆయన ఒక మాట చెప్పారు. ఏమని? పాపారావు గారు. పాపారావు గారు డెమోక్రటిక్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎక్కువ, ట్రంప్ గవర్నమెంట్ లో ఎక్కువ వీసా రిజెక్షన్స్ ఉన్నాయి, H1B వీసా రిజెక్షన్స్ ఉన్నాయి. కానీ డెమోక్రటిక్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వీసా రిజెక్షన్స్ తగ్గినాయి అని. ట్రంప్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా అంటే రిపబ్లికన్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ కానివ్వండి, యుఎస్ఐసిఎస్ కానీ వాళ్ళంతా కూడా చాలా క్లీన్ గా పేపర్ డాక్యుమెంటేషన్ చూస్తారండి. H1B అప్లై చేసేటప్పుడు క్లైంట్ లెటర్ ఉందా లేదా, దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఉందా లేదా, దాని ఉమ్. ప్రకారమే చేస్తారు. ఆ చేయటం బట్టి ఏంటంటే ఇల్లీగల్ స్కిల్స్ అంటే ఫేక్ స్కిల్స్, ఫేక్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే పెడుతున్నారో H1B ద్వారా వచ్చే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా అప్రూవల్ రేట్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. అందుకనే ట్రంప్ గవర్నమెంట్ లో ఎప్పుడు కూడా చాలా శాంటిటీ గా లీగల్ ఇమిగ్రెంట్స్ కి పెద్దపీట వేస్తారు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని దేశం నుంచి తోసేసే ప్రయత్నం చేస్తారు. మీరు ట్రంప్ లాస్ట్ హయాంలో చూస్తే గనక ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ బయటకు చూసే ప్రయత్నంలో భాగంగా డిపెండెంట్ వీసా ఇమిగ్రేషన్ అంటే ఇప్పుడు ఎక్కడ ఆ, పాకిస్తాన్ లో 10 మంది ఉన్నారనుకోండి, వాళ్ళ తాత ముత్తాత ఎవరైనా రావాలనుకోండి, వాళ్ళు ఎవరిని అమెరికాలోకి రానియకుండా టోటల్ గా వీసాస్ అన్ని బ్యాన్ చేశారు యాక్చువల్లీ. ఉమ్. సో ఆ వీసాస్ బ్యాన్ చేయడం వల్ల ఏమైందంటే దాదాపు 2,50,000 గ్రీన్ కార్డులు మిగిలిపోయాయి ట్రంప్ గవర్నమెంట్ లో ఉన్నట్లు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో 2.5 million గ్రీన్ కార్డ్స్ అంటే 250K గ్రీన్ కార్డ్స్ మిగిలిపోవడం వల్ల అవన్నీ కూడా H1B వీసాలకు ఇచ్చారు, EB2కి EB3కి ఇచ్చారు. తద్వారా ఏమైంది, 2011 వరకు ఉన్న గ్రీన్ కార్డ్స్, 2009 ప్యాటర్న్ డేట్ ఉన్న గ్రీన్ కార్డ్స్ అన్ని కూడా 2015 వరకు వచ్చాయన్నారు. అంటే 2015 వరకు ఎవరైతే గ్రీన్ కార్డులు నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా గ్రీన్ కార్డులు దాదాపు 90% మందికి వచ్చేసాయి. ఓ 10% మంది మిగిలి ఉన్నారు. అంటే ఎక్కడైతే లీగల్ ఇమిగ్రేషన్ ఎప్పుడైతే పటిష్టంగా ఉంటుందో, లీగల్ గా వచ్చిన ఇమిగ్రెంట్స్ కి వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఎప్పుడైతే ఇమిగ్రేషన్ పటిష్టంగా లేకుండా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ లోపల కంట్రీలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ తద్వారా దేశంలో వివిధ అంటే మర్డర్ దగ్గర నుంచి, క్రైమ్స్ దగ్గర నుంచి ఇష్టారాజ్యంగా పెరిగిపోతాయో అప్పుడు ఇమిగ్రేషన్ నిర్వీర్యం అయిపోతుంది. తద్వారా రాష్ట్ర దేశంలో క్రైమ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. అలానే గత బైడెన్ ప్రభుత్వంలో 10 లక్షల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ దేశంలోకి రావడం జరిగిందండి. తద్వారా దేశంలో క్రైమ్ రేట్ పెరిగిపోయింది. అది కాకుండా గత బైడెన్ ప్రభుత్వంలో దాదాపు 4 సంవత్సరాల్లో 9 లక్షల మంది విద్యార్థులు అమెరికాలోకి రావడం జరిగింది వివిధ దేశాల నుంచి. అంటే సంవత్సరానికి 60,000 మంది విద్యార్థులకి వీసాలు ఇచ్చే అమెరికా గత బైడెన్ ప్రభుత్వంలో సంవత్సరానికి 2 లక్షల వీసాలు ఇవ్వడం జరిగింది. అంటే డబుల్ ట్రిపుల్ ది అమౌంట్ ఇచ్చారు. ఎందుకు? రెవెన్యూ బిల్డ్ చేసుకోవడం కోసం ఇచ్చారు ఇష్టం వచ్చినట్టుగా. ఆ 8-9 లక్షల మంది మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉద్యోగాలు లేకుండా అక్కడ ఇల్లీగల్ జాబ్స్ చేసుకుంటున్నారు, హార్డ్ జాబ్స్ చేసుకుంటున్నారు, దొంగతనాలు పాల్పడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మాస్టర్స్ కి వచ్చి 30-35 లక్షలు లోన్ తీసుకొచ్చి మాస్టర్స్ చేస్తారు. వాళ్ళు లోన్లను తీర్చుకోవాలి కదా. సో వాళ్ళు ఏదో పార్ట్ టైం జాబ్ చేయాలి, హార్డ్ జాబ్స్ చేయాలి, ఇల్లీగల్ జాబ్ చేయాలి, ఏదో రకంగా లోన్ తీసుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు. దానిలో తప్పుదోవలో పడి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ DHS కళ్ళల్లో పడ్డా, ఐస్ కళ్ళల్లో పడ్డా వాళ్ళు ఏం చేస్తారు, అరెస్ట్ చేస్తారు, లేదా కేసులు పెట్టి లోపలేస్తారు, లేదా డిపోర్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా కాంక్రీట్ గా చెప్పాలంటే రిపబ్లికన్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా లీగల్ ఇమిగ్రేషన్ పెద్దపీట వేస్తారు. ట్రంప్ గారు వచ్చిన తర్వాత కూడా ఆయన ఎలక్షన్ టైంలో కూడా ఇమిగ్రేషన్ ని పటిష్టం చేస్తాను, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ బయటికి పంపించేస్తాను, మెక్సికో నుంచి వచ్చిన వాళ్ళందరూ మెక్సికోకి వెళ్ళిపోవాలి. మెక్సికన్ గవర్నమెంట్ కూడా చాలా క్లియర్ గా ఇండికేషన్స్ ఇచ్చారు. ఏమని? మీ దేశం నుంచి మా దేశంలోకి వచ్చిన వాళ్ళని మేము మళ్ళీ మీ దేశానికి పంపించేస్తాము. ఒకవేళ మీరు తీసుకోకపోతే మీ దేశంలోంచి మా దేశంలోకి ఏవైతే వస్తున్నాయో వాటి మీద 100% పన్ను వేస్తాము అని చెప్తున్నారు. అవును. అంటే ఇవన్నీ కూడా ట్రంప్ గారు చాలా కేటగారికల్ గా ఉన్నారు. ఆయన ఏంటంటే ఇప్పటివరకు లాస్ట్ టైం మీరు ఒక మాట విన్నట్టయితే అమెరికాలో వర్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే ట్రంప్ పేరు వినిపించేది. ఇప్పుడు అమెరికాలో వర్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే బైడెన్ పేరు వినిపిస్తుంది. ట్రంప్ గారు ఏమనుకుంటున్నారంటే నేను ఇది లాస్ట్ టర్మ్, ఈ 4 years లాస్ట్ టర్మ్,
అమెరికా చరిత్రలో నా పేరు నిలబడిపోవాలి, అందుకోసం నేను ఎంత దూరమైనా వెళ్తా, దేశానికి మంచి చేయడానికి సిద్ధంగా ఉన్నాను, మంచి చేయడానికే నేను ఈ పరిపాలనలో చేస్తాను అన్నట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నారు. అదే విధంగా వెళ్తుంది. అదే విధంగా అంటే లీగల్ ఇమిగ్రెంట్స్ కి హెల్ప్ అవ్వడానికి ట్రంప్ తీసుకునే డెసిషన్స్ ని ఓకే, మేజారిటీ ఆఫ్ ద ఇండియన్స్ రైట్ కూడా స్వాగతిస్తున్నారు. రైట్. పుల్లారావు గారు, ఒకటే యశ్ గారు, ఇప్పుడు బైడెన్ 17వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ చేయటం వారికి కొద్దిగా మాలాంటి వాళ్ళకి ఇది ఊరికనే ఫాల్స్ హోప్, ఫాల్స్ రూల్స్ అనిపిస్తుంది. మీరు ఏమనుకుంటున్నారు? 100% అది ఫాల్స్ ఓపెన్. ఏదో చేద్దాం అనుకో, ఇప్పటివరకు అంతా దరిద్రం చేశాడు, లాస్ట్ లో మంచి చేశానని పేరు పెట్టుకోవాలనుకున్నారు కాబట్టి చేస్తున్నారు. అది వర్కౌట్ కాదు. అంటే ట్రంప్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ రెగ్యులేషన్ కూడా వాళ్ళ పాలసీస్ అన్ని కూడా అమలు తీసుకొని వస్తారు. ఈ పాలసీస్ ఉంటే మంచిగా ఉంటే ఇది ఉంచుతారు. పెద్ద ఫ్రాడే కదా ఊరుకునే చేసింది. ఇది పొలిటికల్ డ్రామా అండి. సార్ అట్లాగే అదే పుల్లారావు అదే గారు, మనం 2019లో చూసాం, ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్ ఆయన టారిఫ్ కింగ్ అంటూ విమర్శ